తెలుగు బైబిల్ క్విజ్. బైబిల్ గ్రంథంలో ఉన్న జంతువులు. మొదటి ప్రశ్న. ఒక జంతువు ప్రభువైన యేసుక్రీస్తుకు ఓ పేరును ఆపాదించింది. అది ఏ జంతువు? ఆన్సర్ గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. రెండవ ప్రశ్న. పొదలో కొమ్ములు తగులుకొన్నందుచేత దొరికిన జంతువు ఏది? ఆన్సర్ పొట్టేలు. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనము. మూడవ ప్రశ్న. ఓ ప్రవక్త దీని కడుపులో 3 రోజులు ఉన్నాడు. దాని పేరు తెలుపుము. ఆన్సర్ తిమింగలము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనము. నాలుగవ ప్రశ్న. ఈ మృగము తన మచ్చలను మార్చుకొనజాలదు. అది ఏ మృగము? ఆన్సర్ చిరుతపులి. యిర్మియా 13వ అధ్యాయము 23వ వచనము. ఐదవ ప్రశ్న. తనపై ఎక్కి స్వారీ చేస్తున్న యజమానునితో మాట్లాడిన జంతువు ఏది? ఆన్సర్ గాడిద. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనము. మృగములలో ఒకటి ఓ బలవంతునికి ఎదురై అతడిపై గర్జించింది. అప్పుడతడు దానిని ఒకడు మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేసెను. ఆ మృగము పేరు తెలుపుము. ఆన్సర్ సింహము. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5-6 వచనములు. ఏడవ ప్రశ్న. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా డాష్ ఎదురైనట్టు ఆ దినముండును. ఆన్సర్ ఎలుగుబంటి. ఆమోసు 5వ అధ్యాయము 19వ వచనము. ఎనిమిదవ ప్రశ్న. ఓ ఐగుప్తు రాజు తన స్వప్నములో 14 జంతువులను చూచాడు. ఏమిటా జంతువులు? ఆన్సర్ ఆవులు. ఆదికాండము 41వ అధ్యాయము 18వ వచనము. తొమ్మిదవ ప్రశ్న. ఎద్దువలే అది గడ్డి మేయును. ఈ జంతువు పేరు తెలుపుము. ఆన్సర్ నీటి గుర్రము. యోబు 40వ అధ్యాయము 15వ వచనము. 10వ ప్రశ్న. యెహోవా మందసమునందు ఉన్న 5 బంగారపు జంతువులు ఏవి? ఆన్సర్ పందికొక్కులు. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. 11వ ప్రశ్న. అరణ్యములో పాపభారము మోసుకొని వెళ్ళే జంతువు ఏది? ఆన్సర్ మేక. లేవీయకాండము 16వ అధ్యాయము 22వ వచనము. 12వ ప్రశ్న. మిద్యాను, ఏయిఫా ప్రాంతాల్లో సర్వసాధారణంగా కనిపించే జంతువులు ఏవి? ఆన్సర్ లేత ఒంటెలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనము. 13వ ప్రశ్న. ఓ మనుష్యుని యొక్క కురుపులు నాకిన జంతువులేవి? ఆన్సర్ కుక్కలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనము. 14వ ప్రశ్న. ఇస్సాకు యొక్క పెండ్లి కుమార్తె ఒక జంతువుపై ఎక్కి వచ్చింది. ఏమిటది? ఆన్సర్ ఒంటె. ఆదికాండము 24వ అధ్యాయము 64వ వచనము. 15వ ప్రశ్న.
ప్రకటన గ్రంథములో 4 విభిన్నమైన రంగులు గల జంతువులు ఏవి? ఆన్సర్ గుర్రములు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2 నుండి 8 వచనములు. డియర్ ఫ్రెండ్స్, ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు ఇచ్చారో వాటిని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.